తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని గండిపేట, వట్టినాగులపల్లి, ఖమ్మం జిల్లాలోని వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులోని సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ వద్ద 2,50,000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిజిస్టర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి నగదుతో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా జరిగిన లావాదేవీలను తనిఖీలు నిర్వహించారు. ఇక దస్తావేజులు రిజిస్ట్రేషన్ కు సంబంధించి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారని కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. డాక్యుమెంట్ రైటర్ వద్ద నగదు లభించడంతో మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి. మాకు గతంలో కూడా రీసెంట్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి ఉంటే మా కంప్లైంట్ మీద ఈరోజు మా పై అధికారులు మా డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యాలయాన్ని మా సిబ్బందితో వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ ని వెరిఫై చేస్తున్నాం. డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ఎందుకు ఉంది, అంత క్యాష్ ఎందుకు ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఫోన్ ద్వారా వాళ్ళు ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారని వెరిఫై చేస్తున్నాం. సబ్ రిజిస్టర్ ఆఫీస్ సిబ్బందిని కూడా లోపలే ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. లోపల కార్యాలయం ఉండే రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మళ్ళీ మీకు తెలియజేస్తాం. మీ అందరికీ మరొకసారి ఈ ఖమ్మం అన్న భద్రాద్రి ప్రజలు చెప్పేది ఏంటంటే, ఈ మీడియా మిత్రుల ద్వారా ఏ ప్రభుత్వ అధికారి అయినా మిమ్మల్ని వాళ్ళు చేయాల్సిన పని గురించి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే అది ఏ రూపంలో అయినా కావచ్చు, డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇంకొక సేవ రూపంలో ఏదైనా మిమ్మల్ని అట్లా కనుక అడిగితే మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది. ఇది ఖచ్చితంగా 24/7 రౌండ్ ద క్లాక్ ఈ నంబర్ మీకు అందుబాటులో ఉంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న 10 మంది ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 42,300 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన 113 డాక్యుమెంట్లను గుర్తించి సీజ్ చేశారు. ఇక ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అధిక లావాదేవీలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సుమారు 10 మంది ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్లో ఉన్నారండి, జైరాబాద్ ఆఫీస్లో. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించినప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ని ఈ కన్సర్న్ ఇన్ఛార్జ్ చేస్తారు ఎంటర్టైన్ చేయకూడదు, రానియకూడదు. ఎవరైతే రిజిస్టర్ చేస్తుందో అమ్మే వాళ్ళే, కొనే వాళ్ళే రావాలా. కానీ ఈ 10 మంది ఆఫీస్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర 42,300 క్యాష్ దొరికింది. అది సీజ్ చేస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఇంకా ఇది ఈ ఆఫీస్లో 113 సుమారు 113 డాక్యుమెంట్స్ డిస్బర్స్ కాలేదు. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వాలా, ఇంకా ఇవ్వలేదు, అట్లనే ఉన్నాయి. ఇంకా దాంట్లో కూడా చూస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సుమారు 10 మంది. రంగారెడ్డి జిల్లా గండిపేట, వట్టినాగులపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి కారణం వాస్తవికంగా కరప్షన్ ఆరోపణలు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులని అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇక హైదరాబాద్ లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన క్రమంలో కొన్ని అక్రమాలను అధికారులు గుర్తించారు. కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు సైతం అక్కడ దొరకడం ఏసీబీ అధికారులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం మొదలైన ఏసీబీ తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజేంద్ర, అప్డేట్స్ ఏంటి? దేవిక, గత కొద్ది రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు మాత్రం తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతంగా తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం జిల్లాలో కూడా మెరుపు దాడులు నిర్వహించి
సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించిన పరిస్థితి. అంటే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందటి నేపథ్యంలోనే ఈ మెరుపు దాడుల కార్యక్రమాలకు ఏసీబీ అధికారులు శ్రీకారం చుట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వైజాగ్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ దగ్గర 2,50,000 నగదు కూడా ఏసీబీ అధికారులు తీసుకొని సీజ్ చేశారు. గత కొంతకాలంగా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు భారీగా జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలోనే ఫిర్యాదులు కూడా ఏసీబీ అధికారులకు ఇటీవల కాలంలో అధికంగా అందటంతో ఈ పక్కా సమాచారం మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులకు శ్రీకారం చుట్టిన పరిస్థితుంది. అటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డితో పాటు ఇటీవల వరంగల్, ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏకకాలంలోనే మెరుపు దాడులు నిర్వహించి అక్కడ ఉంచిన ఆ డాక్యుమెంట్, దస్తావేజులు అన్నిటికి కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే రిజిస్ట్రేషన్ పూర్తయినప్పుడు కూడా డాక్యుమెంట్స్ ని సదరు అండ్ ఎవరైతే బాధితుంటారో వారికి ఇవ్వకుండా ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉండటం పట్ల కూడా ఏసీబీ అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అంటే ఆర్థిక లావాదేవీల్లో కుదరకపోవడం వల్లనే ఆ డాక్యుమెంట్స్ బయట రిలీజ్ చేయాలని కూడా అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్ రైటర్స్ లోని కొందరు అవినీతి అక్రమార్కులు, సబ్ రిజిస్టర్ కార్యాలయం పనిచేసే కొందరు అవినీతి సిబ్బంది కుమ్మక్కయి ఈ దస్తావేజులకు సంబంధించిన వ్యవహారాల్లో భారీగా ముడుపులు తీసుకొని రిజిస్ట్రేషన్లు చేపిస్తున్నారనే ఒక ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా దాడులు నిర్వహించి అందులో భాగంగానే తనిఖీలు నిర్వహింప చేస్తున్నారు. ఇప్పటికే గత కొంతకాలంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తూ అనేక మందిపై కేసులు నమోదు చేసి ₹1,00,000 నగదును కూడా సీజ్ చేశారు. ప్రజలకు కూడా పదే అప్పీల్ చేస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖకు చెందిన అధికారులు అవినీతికి పాల్పడితే, లంచాలు అడిగితే తమను సంప్రదించాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుంది. రెవెన్యూ, ఆర్టీఏతో పాటు ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఎక్కువగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు ఏసీబీ అధికారులు అందుతుండటంతో ఈ మెరుపు దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతా ఉంది. ఒక జిల్లా కేంద్రాలకు కాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు అన్ని ప్రాంతాల్లో పక్కగా ప్లాన్ చేసి ఈ దాడుల ప్రక్రియను ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నారు. దీంతో అవినీతి అధికారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని చెప్పవచ్చు. అత్యధికంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మాత్రం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వెల్లువెత్తున్న పరిస్థితులు ఉండటంతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఫిర్యాదు అందిన వెంటనే ఆ కార్యాలయాలపై దాడులు నిర్వహించి అక్కడ దస్తావేజులు తనిఖీలు నిర్వహించి ఆ సిబ్బంది అంటే అనధికారికంగా కొందరు సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితులు కూడా గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఆ కార్యాచరణ రూపొందింపజేశారు. ఏదేమైనా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఏసీబీ అధికారుల మెరుపు దాడులు మాత్రం ఆ ప్రభుత్వ శాఖలోని అవినీతి అక్రమ హక్కులకు సంబంధించిన అధికారుల గుండెల్లో మాత్రం రైలు పరిగెడుతుందని చెప్పవచ్చు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.